ర్యామ్ మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చా, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్టే ఇందులో గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉంది, వచ్చేది బ్యాటరీ. హలో గైస్, వెల్కమ్ టు షా తెలుగు టెక్ వరల్డ్. ఈరోజు అయితే మనం శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 రివ్యూ అయితే చేసేద్దాము. ఎందుకంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినాను. అందులో నుంచి చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది అనమాట, లాంగ్ రివ్యూ కావాలి అనేసి. లాంగ్ రివ్యూ చేయడానికి అయితే నాకైతే టైం పట్టింది. సో ఫైనల్గా ఈరోజు అయితే చేస్తున్నాను. ఈరోజు మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట దీని గురించి, నా యొక్క ఎక్స్పీరియన్స్. నేనైతే కొనుక్కొని 1 సంవత్సరం 6 నెలలు అయితే అయింది. ఈ టైం పీరియడ్లో నాకేమైనా ఇష్యూస్ వచ్చినాయా, ఎలా ఉంది పర్ఫార్మెన్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ టాపిక్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్లో, ఎవరు ఈ ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు? స్టూడెంట్స్ యూజ్ చేయొచ్చు, ప్రొఫెషనల్స్ యూజ్ చేయొచ్చు, ఈవెన్ గేమర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకు, ఎలా అనేసి నేను చెప్తాను. నెక్స్ట్, మనం ల్యాప్టాప్ అనుకోగానే మనము ఆలోచించేది దాని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అనేసి. ఇందులో అయితే బిల్డ్ క్వాలిటీ అయితే మెటల్తో అయితే వచ్చింది. మనకి చూస్తున్నారు కదా, మెటల్ బాడీ అనమాట. ఇదంతా కూడా మెటల్ బాడీ. ఓన్లీ 1.55 కిలోగ్రామ్స్ అనమాట. 1.5 కిలో మాత్రమే ఉంది వెయిట్ కూడా. అండ్ స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది డిజైన్ కూడా. ఇందులో మనకైతే 2 కలర్లు వస్తాయి శాంసంగ్లో నుంచి. ఒకటి వచ్చింది గ్రే కలర్, ఇంకొకటి సిల్వర్. ఐ లైక్ ద సిల్వర్, సో నేనైతే సిల్వర్ తీసుకున్నాను. ఇంకొకటి, ల్యాప్టాప్ కొన్న తర్వాత మనకి కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫస్ట్ దాని నుంచి మొబైల్ నుంచి పెట్టాలా, దీని నుంచి కనెక్ట్ చేయాలా అనేసి మనం ఆలోచిస్తుంటాం. కాబట్టి ఇందులో మనం మాట్లాడుకున్నట్టయితే USB పోర్ట్స్ 2 వచ్చాయి, C టైప్ పోర్ట్స్ 2 వచ్చాయి, ఒకటి RJ5 ల్యాన్ అనేది ఒకటి వచ్చింది అనమాట. అండ్ ఒక HDMI పోర్ట్ వచ్చింది, అండ్ ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకునేదానికి కార్డ్ రీడర్ కూడా ఉందన్నమాట. ఇవైతే మనకైతే ఉన్నాయి. నెక్స్ట్, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్టే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి. దీని యొక్క డిస్ప్లే గురించి. డిస్ప్లే అయితే మనకి 1920x1080 మెగాపిక్సెల్స్తో అయితే వస్తుంది. 39.2 సెంటీమీటర్ క్రాస్ అండ్ ఫుల్ HD 16.9 ఆస్పెక్ట్. అండ్ ఇందులో బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 300 NPI ఉందన్నమాట. మనము యూజువల్గా యూజ్ చేసేదానికైతే ఇది మనకి సరిపోతుంది. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 60గా ఉంది. సో స్మూత్ అంతా మనం స్క్రోల్ చేసినప్పుడు అంతా కూడా ఓకే, బాగుంది, గుడ్. ల్యాప్టాప్లో మనకి ఇంకొక ఆప్షన్ ఏమరా అంటే, మనం ప్రాసెసర్ ఎక్కువ చూస్తాం అనమాట. ప్రాసెసర్ వచ్చింది ఇంటెల్ iCore 5 120U 1.4 GHz అప్ టు 5 GHz. నెక్స్ట్ వచ్చింది ప్రతి ఒక్కరు మనం ఆలోచించేది ఇందులో గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉంది అనేసి. గ్రాఫిక్ కార్డ్ అయితే ఇంటిగ్రేటెడ్ ఉందండి. ఇది ఇంటెల్ యొక్క ఐరిస్ XE గ్రాఫిక్ కార్డు. దీని యొక్క కెపాసిటీ వచ్చింది 1616 GB అనమాట. ఇంకొకటి, మనము ఏ ర్యామ్ తీసుకోవాలి? ఇందులో అయితే 2 వేరియంట్స్ ఉన్నాయి. 8 GB ర్యామ్ ఒకటి ఉంది, 16 GB ర్యామ్ ఒకటి ఉంది. ఇప్పుడు నేనైతే మీకు అయితే రివ్యూ చేస్తున్నాను, అదైతే 16 GB ర్యామ్ అనమాట. యాజ్ పర్ మై వర్క్ అనమాట, నేనైతే దీన్ని ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో స్టోరేజ్ వచ్చిందను 512 GB అయితే ఉంది ఇందులో. సో అదైతే ఎనఫ్ అండి, మనకి ఏమైనా స్టోర్ చేసుకోవడం కానీ సేవ్ చేసుకోవడం కానీ ఇదైతే మనకు సరిపోతుంది. ఇంకొక స్పెసిఫికేషన్, మనకి ల్యాప్టాప్లో ఉన్నది వెబ్ క్యామ్ కదా. వెబ్ క్యామ్ ఎలా ఉంది? వెబ్ క్యామ్ మనకి 1 MP మెగాపిక్సెల్తో 720pలో అయితే మనకి క్లారిటీ రెజల్యూషన్ అయితే వస్తుంది. అండ్ డాల్బీ ఐటమ్స్తో అయితే సౌండ్ అయితే వస్తుంది. సో మనకైతే వినొచ్చు, బాగుంటుంది. అండ్ మైక్రోఫోన్ ఇన్పుట్ కూడా ఒకటి వస్తుంది అనమాట. మనమైతే ఇయర్ ఫోన్స్ కూడా యూస్ చేసుకొని మనమైతే పాటలు వినడము, మ్యూజిక్ అయితే చూడడము చేయొచ్చు అనమాట. బెస్ట్ ఫీచర్ ఏమరా అంటే, ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉందన్నమాట. మనము ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫింగర్ ప్రింట్ అయితే మనం అన్లాక్ చేసుకోవచ్చు. అదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇందులో. నెక్స్ట్ మనం అయితే వచ్చేద్దాం పర్ఫార్మెన్స్లో వచ్చి. ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను యూజ్ చేశాను కాబట్టి పర్ఫార్మెన్స్ రివ్యూ చెప్పకపోతే ఎలా. సో పర్ఫార్మెన్స్ రివ్యూ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఈ యొక్క ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నాకైతే మల్టిపుల్ యూజెస్ అయిందనమాట. మల్టిపుల్ విధాలుగా, అంటే మల్టిపుల్ టాస్క్లో కానీ, ఒక ఎక్సెల్ యూజ్ చేయడంలో కానీ, ఆఫీస్ వర్క్ యూజ్ చేయడంలో కానీ, వీడియోస్ చూడడంలో కానీ, యూట్యూబ్ చూడడంలో కానీ, ఒక ఎడిటింగ్ చేయడంలో కానీ, అన్నిట్లయితే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు అయితే ఇట్స్ గోయింగ్ వెరీ స్మూత్. ఎందుకంటే నేనైతే i5 యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్రాసెసర్. అండ్ టచ్ ప్యాడ్ కూడా చాలా స్మూత్ ఉంది. చూసారంటే చాలా స్మూత్ ఉందన్నమాట. సో ఓకే, టచ్ ప్యాడ్ కూడా బాగుంది, బటన్స్, కీబోర్డ్ బటన్స్ కూడా బాగున్నాయి. సో ఇప్పటి వరకు అయితే నో కంప్లైంట్స్. కాకపోతే మనం లాస్ట్లో ఫైనల్గా ప్రాస్ కాన్స్లో ఏదైతే మాకుంటామో అక్కడ కొన్ని మీకు పాయింట్స్ అయితే నేను యాడ్ చేస్తాను, నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్.
ఇంత చేసిన తర్వాత మనకి మెయిన్ క్వశ్చన్ వచ్చేది బ్యాటరీ బ్యాకప్ కదా. బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీలీ నాకైతే 4 to 5 hours అయితే వస్తుందండి నార్మల్ టాస్క్లో. ఇఫ్ ఇన్ కేస్ నేను వీడియోస్ ఎక్కువ యూట్యూబ్లో రన్ చేసి చూడడం కానీ, మూవీస్ చూడడం కానీ అలాంటివి చేసినప్పుడు 3 hours అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం రెజల్యూషన్ హై పెట్టుకొని 4K అలా పెట్టుకొని చూస్తామంటే 2 to 3 hours. సో దిస్ ఈజ్ ఎనఫ్ నాకు వర్క్ అయితే. ఇంకా మీరు హెవీ యూసేజ్ అయితే మీకు ఎలా వస్తుంది అనేసి మీరు ఎవరైతే ఈ ల్యాప్టాప్ వాడుతున్నారో వాళ్ళు కింద కామెంట్లు అయితే చెప్పండి. సో నేను కూడా తెలుసుకోవాలి. ఇందులో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే విండోస్ 11 సాఫ్ట్వేర్ అయితే ఉంది. ఇంటెల్ i5 ప్రాసెసర్ని తీసుకునేది, 16 GB ర్యామ్, 512 GB రోమ్. అలాంగ్ విత్ దిస్ మనకి ప్రీ ఇన్స్టాల్డ్ MS ఆఫీస్ కూడా వస్తుంది. ఎవరైతే అఫీషియల్ పర్పస్ యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళు కూడా ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు నేను ఈ ప్రైస్ పాయింట్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాము. ఇందులో ఇంకొక ఫీచర్ ఏమిరా అంటే సామ్సంగ్ ఎకో సిస్టమ్ అనమాట. ఎకో సిస్టంలో మనం సామ్సంగ్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేసుకొని డ్యూయల్ స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు అనమాట. మొబైల్ అయితే అండ్ ఇయర్ పోడ్స్ ఏవైతే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అది మనం ఇందులో ఉన్న ది బెస్ట్ ఆప్షన్. ప్రతి ఒక్కరికి ఇంకొక డౌట్ రావచ్చు, అలా నేను 8 GB ర్యామ్ మనము అప్గ్రేడ్ చేసుకోవచ్చా? ర్యామ్ ఇందులో అప్గ్రేడ్ చేసుకునేదైతే కుదరదండి. ఎందుకంటే దీంట్లో వచ్చే ర్యామ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మదర్ బోర్డ్లో ప్రీ ఎనేబుల్డ్ ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ అటాచ్ చేసి పెట్టింటారు దానికి. సో మనమైతే రీప్లేస్ చేసుకునేందుకైతే కుదరదు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో అప్పుడే మనకి 8 GB కావాలా 16 GB కావాలని డిసైడ్ చేసుకొని కొనుక్కోవడం అయితే చాలా బెటర్. ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, ప్రోస్ ద స్టన్నింగ్ స్లీక్ డిజైన్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో డిస్ప్లే అయితే ఇంకా సూపర్గా నచ్చింది. డిస్ప్లే వీడియోస్ నేను ప్లే చేస్తాను చూడండి. అండ్ ఆల్సో దీని యొక్క వెయిట్ ఉంది కదా 1.5 kg, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ ఏ మ్యాక్బుక్ ఫీల్ అనమాట మనకి. ఎందుకంటే మనము ల్యాప్టాప్ ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. అండ్ కాన్స్ విషయానికి వస్తే, కాన్స్ అయితే నాకు ఇందులో ఈ కీప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ కీప్యాడ్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా స్మూత్నెస్ ఉన్నాయి. మనం అయితే రఫ్ యూస్కి అయితే మనకి సెట్ కావాలన్నమాట. ఇంకొకటి ఏమన్నా అంటే మనం ఎప్పుడు ఆఫీస్ పర్పస్ అప్పుడు మనం మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవ్వాల్సి వస్తుంది, కాలేజ్ కానీ ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ కానీ. అప్పుడు మన కెమెరా ఏదైతే ఉందో అది 1 మెగాపిక్సెల్ అనేది చాలా తక్కువ అనిపించింది. సో ఇట్స్ అప్ టు 1080 MB 4 to 5 మెగాపిక్సెల్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే ఇది ఎవరే కొనుక్కోవచ్చు? స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్పస్ కానీ, బ్రౌజింగ్ పర్పస్ కానీ ది బెస్ట్. అండ్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకైతే ది బెస్ట్. ఎందుకంటే ప్రీ ఇన్స్టాల్డ్ MS ఆఫీస్ అయితే వస్తుంది. మనకు కావాల్సిన కోడింగ్ ఏవైనా కూడా అన్నా కూడా మనము డౌన్లోడ్ చేసుకొని మనమైతే యూజ్ చేయొచ్చు అనమాట. మల్టీ టాస్కింగ్ కూడా మనకి ఏదైతే ఇష్యూ రాదు. కాకపోతే మీరు 16 GB అండ్ 5 or i7 తీసుకోవచ్చు, i5 or i7 తీసుకోవచ్చు. అలాంటప్పుడు అయితే మీకు ఈజీగా ఉంటుంది, హ్యాంగింగ్ అనేది ఉండదు అనమాట. ఇంకొకటి ఎడిటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏమరా అంటే ఇందులో ఉన్న కాన్ వల్ల 300 MB బ్రైట్నెస్ కాబట్టి మనకి 4K రెజల్యూషన్లో వీడియో ఎడిట్ చేసేటప్పుడు అంత ఫీల్ రాదనమాట. అది ఒక్కటి తప్ప మనంతా బాగుంది. ప్రజెంట్ అయితే నేను దీని గురించి చెప్పాలంటే మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, లేదంటే స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్ స్టోర్స్ అక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఆన్లైన్లో కొనాలనుకుంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంది. నేను కొన్న ప్రైస్ వచ్చిందను నాకు అప్పుడు 47,000 పడింది. లాస్ట్ బిఫోర్ బీబీ కాదు, బిగ్ బిలియన్ డే కాదు, నేను కొనింది ఆగస్ట్లో కాబట్టి ఫ్రీడమ్ సేల్ అనొచ్చు అనమాట. ఫ్రీడమ్ సేల్ అని అప్పుడు వచ్చిన డీల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 57,000-60,000 ఉంది. కొన్ని చోట అయితే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా కనిపిస్తుంది. సో అప్గ్రేడెడ్ వర్షన్స్ అయితే వచ్చాయి. సో బెస్ట్ ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నన్ను బాగా సపోర్ట్ చేయండి. నేను నాకున్న వచ్చినంత వరకు నేనైతే మీకు ప్రజెంట్ చేసేకి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అనేది నేనైతే ఏం చేయలేను. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే త్వరలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ.